నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి. సో ఎలాంటి సంబరాలు, ఎలాంటి వాతావరణం నెలకొంది నెల్లూరు జిల్లా అంతా కూడా? ప్రతిభ థ్యాంక్ యూ. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అందుతున్నాయి. ప్రత్యేకించి నెల్లూరులో ఉన్నటువంటి అన్ని చర్చిల్లో కూడా వేకువజాము నుంచే అంటే అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అందుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరులోని డైకస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి చర్చిలో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో కూడా. ఇక్కడ దైవజనుల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తుకి సంబంధించి ఏదైతే దైవజనులు ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులకు కూడా దైవ సందేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఎవరైతే స్వామివారు అంటే యేసుక్రీస్తు కావచ్చు, మరియమ్మ కావచ్చు, వీళ్ళ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చర్చిల్లో కూడా ఈ పూజ ప్రార్థన కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఫాస్టర్లు ఉన్నారో ఫాస్టర్లు అందరూ కూడా దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దీనికి సంబంధించినటువంటి చర్చిల్లో ఎక్కడికక్కడ కూడా ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక చూస్తే చర్చిల్లో కూడా సర్వాంగ సుందరంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో కనుక చూస్తే అన్ని చర్చిలు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నగరంలోని ఏబిఎం కాంపౌండ్ కావచ్చు, పునోతి చర్చి కావచ్చు, ఇతర చర్చిలు కావచ్చు, అన్ని చర్చిల్లో కూడా విశిష్టంగా ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలోని కొత్తకోడూరు బీచ్ దగ్గర ఉన్నటువంటి వేలాంగిని మాత చర్చిలో అయితే భారీ ఎత్తున జన సందోహం ఇక్కడికి తరలి వచ్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నగరంలో ఉన్నటువంటి అనేక చోట్ల యేసుక్రీస్తు జన్మించినటువంటి రోజు ఏదైతే ఉందో దీన్నే క్రిస్మస్గా పిలుచుకుంటారు. బాల యేసు ప్రతిమను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ప్రార్థనలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్స్ వెలుగుల్లో నిన్న అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించారు, యేసుక్రీస్తు పుట్టినరోజు సంబరాలను కూడా భక్తజనులంతా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా ఎవరైతే భక్తులు ఉదయాన్నే నిద్రలేచి వచ్చి చర్చిల్లో కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి ఎవరైతే యేసుక్రీస్తు భక్తులు ఉన్నారో క్రీస్తు జననం నుంచి ఇప్పటి వరకు ఎలా నడుచుకోవాలి ఏంటనేది కూడా దైవజనులకు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి వాళ్ళకి అన్ని రకాల సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చర్చిల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఎక్కడికక్కడ ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తున్నారు. క్రిస్మస్ ఏదైతే చర్చిలు ఉన్నాయో చర్చిల ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో అయితే ఈరోజు క్రిస్మస్ కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.